ఎంజీ రావు గారు కూడా ఉన్నారు. రావు గారు, గత 10 రోజుల నుంచి కూడా విస్తృతంగా దీని మీద 99 టీవీ డిఫరెంట్ యాంగిల్స్లో మనం వారికి సంబంధించి అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతున్నది. కానీ వారు రాదేమో అన్ని రకాలుగా ఉక్కిరి బిక్కిరి చేయడమే పాక్ని భారత్ మంది ఉన్న టార్గెట్ అని మాట్లాడుకున్నాం. కానీ నిన్న రాత్రి జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ఏవైతే 9 స్థావరాలు ఉన్నాయో వాటిని కుప్పకూల్చారు. సుమారు 100 మంది చనిపోయారు. భారతదేశం ఏంటంటే రాత్రి 1:45 దాన్ని దాడి చేసింది. దాడి చేయని వెంటనే ఒక ప్రెస్ రిలీజ్ ఒకటి కూడా చేసిందండి. అది ఈ ప్రెస్ రిలీజ్లో దాన్ని ఉపయోగించిన పదాలను మనం చూడాలి. మెజర్డ్, ఫోకస్డ్ అండ్ నాన్ ఎస్కలేటరీ. అంటే మేము పాకిస్తాన్ని అంటే యుద్ధానికి ఎగదొయ్యకుండానే కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే అటాక్ చేసాం. అందులో మరీ ముఖ్యంగా చెప్పిందనమాట, నో పాకిస్తానీ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాక్. అంటే పాకిస్తాన్ మిలిటరీ స్ట్రక్చర్ని మేము టచ్ చేయలేదు అని చెప్పింది. ఇది ఎందుకు చెప్పింది అనేది మనం చూడాలండి. ఒకటి, పాకిస్తాన్ అణుదేశం, దాన్ని రెచ్చగొట్టకూడదు. 2, ప్రపంచానికి మనం బాధ్యతాయుతంగా ఉండాలి. ఇప్పుడు జేడీ సార్ చెప్పినట్టు మనం ఒక బాధ్యతాయుత దేశం, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాం, ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది, దానికి బాధ్యత వహించాలి. తర్వాత ఇండియాకు ఒక ట్రెడిషన్ ఉంది, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఇండియా నెవర్ అటాక్డ్ ఎనీ కంట్రీ. అది సంస్కృత కాలం, మొత్తం సంస్కృతి 10,000 సంవత్సరాలు తీసుకుంటే ఎప్పుడూ కూడా ప్రపంచంలో ఏ దేశాన్ని అటాక్ చేయలేదు. ఈవెన్ ఇందిరా కూడా అది రెచ్చిన తర్వాతే మనం అటాక్ చేసాం. రాత్రి మోడీ గారు అదే ఫాలో అయ్యారు. మాకు కేవలం జైషీ మహమ్మద్, లష్కరీ తోయిబా, ఇది పాకిస్తాన్ కూడా వాళ్ళని బ్యాన్ చేసింది, ప్రపంచం బ్యాన్ చేసింది, ఐక్యరాజ్య సమితి బ్యాన్ చేసింది. మా మీద వాళ్ళు దాడి చేశారు, మా సార్వభౌమత్వం మీద వాళ్ళు దాడి చేశారు, మా పసుపు కుంకాలు తీసేసుకున్నారు మా స్త్రీలవి. అందుకే ఆపరేషన్ సింధూర్ పేరు కూడా చూడండి, మన సౌభాగ్యం ముత్తైదు తత్వాన్ని తీసేసుకున్నారు వాళ్ళు. అందుకే పేరు కూడా అజిత్ దోవల్ గారు ఎలా పెట్టారో చూడండి చక్కగా, ఆపరేషన్ సింధూర్. భారతీయులకు భరోసా ఇవ్వాలి, మీకు మేము ఉన్నామని ప్రపంచానికి చెప్పాలి, మేము బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాం. అదేవిధంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ చెప్పాలి. ఏమంటే ఒకటే చెప్తున్నా, ఏప్రిల్ 22వ తారీఖు అటాక్ చేసిన తర్వాత ఆర్మీ, ఈ 5 లక్షల ఆర్మీ అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నారు. ఒక్కరోజు కూడా వాళ్ళు నిద్రపోయారా? ఎందుకు? 5 లక్షల ఆర్మీ ఉండి కూడా కేవలం 4 తీవ్రవాదులు వచ్చి అటాక్ చేస్తారు. ఎందుకంటే భౌగోళికంగా వాళ్ళకి ఫేవరబుల్గా ఉంటుంది పాకిస్తాన్ తీవ్రవాదులకి. సో వాళ్ళకి కంటి నిండా నిద్ర లేదు. భారతీయులకు భరోసా ఇవ్వడం, ప్రపంచానికి భరోసా ఇవ్వడం, యుద్ధం రానివ్వం, రెస్పాన్సిబుల్గా ఉంటాం, తీవ్రవాదులను చంపేద్దాం. ఒక అద్భుతమైన ఒక తీర్పు, భారతదేశ తీర్పు అని మనం ప్రెస్ రిలీజ్ని బట్టి వీటిని బట్టి మనం చూడొచ్చండి. రైట్, ఓకే. మనతో పాటుగా కండిగంటి రమేష్ గారు కూడా జాయిన్ గారు. రమేష్ గారు నమస్తే. నమస్తే అండి. జై హింద్ సార్. జై హింద్. ఆపరేషన్ సింధూర్ సరిపోద్దా పాక్కి ఈ దెబ్బ? ఇది మొదట అడిగానా? ముఖ్యంగా పెద్దలు జేడి లక్ష్మీనారాయణ గారికి, వివి రావు గారికి, ఇక్కడ నా పక్కన కూర్చున్న ఎంజీ రావు గారికి, అందరికీ ముఖ్యంగా మొదటి ఫేజ్ of our attack on